హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో ఎండు నెత్తళ్ళు ఉల్లిపాయ కూరని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఈ కూర అయితే వేడివేడి అన్నంలో తింటే భలే రుచిగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి వీడియో పోస్ట్ చేస్తున్నాను. మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ కొన్ని ఎండు మెత్తళ్ళు తీసుకున్నానండి. ఇవి కొద్దిగా నీళ్ళల్లో వేసి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత దీని మీద ఉన్న పొట్టంతా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ ఎండు నెత్తళ్ళని దీనిలో వేసేసుకోవాలి. ఇవి ముందుగా నూనెలో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వీటి రుచి చాలా బాగుంటుందండి. ఇవి బాగా దోరగా ఇలా నూనెలో ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత అదే నూనెలో మనం ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. ఈ టైంలో ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ అవసరం లేదండి. ముందు కొద్దిగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనం పసుపు ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు అంటే త్వరగా మగ్గవు. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలో కొద్దిగా నేను గల్లుప్పు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఇలా ఉప్పు వేసేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ కూరలకి ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గితేనే రుచి బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఈ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో మనం తినే కారాన్ని బట్టి కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చండి, అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ తక్కువ అనేది. ఈ కారం కూడా వేసిన తర్వాత ఇవి పూర్తిగా ఇలా దగ్గర పడిన తర్వాత కూర దీనిలో కొద్దిగా చింతపండు రసాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు రసం వేయటం వల్ల కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇవి కొద్దిగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెత్తళ్ళని దీనిలోనే యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ విధంగా నూనె పైకి తేలే వరకు ఈ కూరని ఉడికించుకోవాలి. ఇలా నూనె తేలిన తర్వాత కూర అయితే పూర్తయిపోయినట్లేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీరని దీని మీద చల్లుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అంతేనండి, ఎండు మెత్తళ్ళు కూర అయితే రెడీ అయిపోయినట్లే. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.